ఈరోజు ఇక్కడ నీ కోసం నా కోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. వావ్ ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరని అర్థమైపోయిందా? అంటే సర్ప్రైజ్ అంటే మనిషి రూపంలోనో లేదా వస్తువు రూపంలోనో అని నేను ఎక్స్పెక్ట్ వెరీ గుడ్. చేస్తాను. నువ్వు వస్తువులు ఎక్స్పెక్ట్ చేయకు నా దగ్గర నుంచి. లడ్డు ఒక నువ్వు నీ తిండిగోలాగు. సో ఇప్పుడు మీ అందరి కోసం నీ కోసం ఒక స్టార్ ని తీసుకొచ్చా, ఒక స్టార్ సెలబ్రిటీని తీసుకొచ్చా. స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి. కాదమ్మా, అమ్మ కాదు, అలా కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కాదు, నేనంటుంది ఏంటంటే ఈ అందరి స్టార్స్ ఒకటైతే ఈయన అదో రకం, అదో రకం సెలబ్రిటీ, అదో రకం స్టార్. ఓకే, వాళ్ళందరినీ మిక్సీలో వేస్తే అదో రకం స్టార్ అనమాట. ఈయన ఎవరో తెలుసుకోవాలందా? ఆఫ్ కోర్స్. ఎవరు 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 ఎవరు? అదిగో ఇంకెవరో కాదు, ఈ స్టార్ ని నేను ఎలా మర్చిపోయాను. ది వన్ అండ్ ఓన్లీ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఇదేం బాలేదు ప్రదీప్. నేను అలిగాను, బొంగమూతి పెట్టాను. ఐ హర్ట్. లేకపోతే లేదు, నేను చెప్పింది నిజమా కదా మీరే డిసైడ్ చేయండి. సంపూర్ణేష్ బాబు వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు, కానీ స్టేజ్ మీద నా పక్కకు రాలేదే. నువ్వు అంత ఫీల్ అవుతున్నావా? తీసుకురాక ఒకే ఒక స్టార్ ని నువ్వు స్టేజ్ మీదకి తీసుకొచ్చినప్పుడు నా పక్కన నించోబెట్టాలిగా, స్టెప్ వేయించాలిగా. నీ సరదా అంతా నేను తీరుస్తానమ్మా, కంగారేం పెట్టదు. ఎందుకంటే మీ అందరి కోసం, మనందరి కోసం ఇక్కడికి విచ్చేసిన మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. లెట్స్ వెల్కమ్ హిమ్. సంపూర్ణేష్ బాబు గారు వచ్చేసారు. మరి సంపూర్ణేష్ బాబు గారు మాట్లాడితే వినాలని ఎవరెవరో అనుకుంటున్నారు? సదా మన ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు గారు. ద మైక్ ఇస్ ఓవర్ టు యు. శ్రీకాకుళం ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈటీవీ 20 years సెలబ్రేషన్ సందర్భంగా ఈ ప్రోగ్రాంకు నాకు శ్రీకాకుళంలో ప్రోగ్రాం ఉందని చెప్పగానే ఫస్ట్ నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యా. ఫస్ట్ టైం వచ్చాను శ్రీకాకుళంకు. నిజంగా మీ అందరి ఆదరణ, అభిమానం, ఆశీర్వాదం నిజంగా కనుక నా పైన ఉంటే ఇంకా నేను పెద్ద స్థాయిలో ఉంటానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాయ్, నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలు ఏరుకోవడానికి ప్రోక్రైనర్లు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి. నా పేరు తలుచుకుంటే పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నన్ను నిలబెట్టి మీ అందరి దృష్టికి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి డైలాగ్ ఇదే. ఇకపోతే ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా?
ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా శ్వాస? ప్రియురాలు అడిగిందని తల్లి గుండెను గుప్పట్లో తెచ్చిచ్చిన గొప్ప ప్రేమికులు ఉన్న దేశం మనది. నీది ప్రేమ కాదు శ్వాస. నా అందాన్ని చూసి నా మీద పెంచుకున్న ఆకర్షణ బెడ్రూమ్లో పడుకుంటే తీరిపోతుంది. ప్రేమ శ్మశానంలో ఉంటే కానీ తీరదు. అమ్మాయికి ఆపదొస్తే అరగంట లేట్ వస్తానేమో కానీ ఏ మగాడికి ఆపదొచ్చినా అరక్షణం కూడా ఆగను. ఐ షో దెమ్ హిమ్. ఇంకా ఇప్పుడు నా రాబో సినిమాలో కొబ్బరి మట్టలో డైలాగ్ అండి. చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నా. జీవితం కూడా అంతే. మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి కానీ బాధపడకూడదమ్మా. హృదయకాలంలోంచి ఇంకో డైలాగ్ అండి. నేను చిన్నప్పుడు రైల్వే స్టేషన్లో పేపర్లు ఏరుకుంటూ బ్రతికేవాడిని. కన్నీళ్లు ఉగ్గిన్లో పోసుకొని దాహాన్ని తీర్చుకునేవాడిని. ఒంటి మీది బట్టలకు నిప్పంటించుకొని ఆ వెలుతురులో చదువుకునేవాడిని. ట్రైన్లో ప్యాసింజర్ల దగ్గర టూత్పేస్ట్ అడుక్కొని దాంతో కడుపు నింపుకునేవాడిని. అలా కష్టాలు పడుతున్న నాకు ఒకరోజు ఒక పెద్ద ఆయన కలిసి, ప్రతి మనిషిలో ఓ టాలెంట్ ఉంటుంది, అదేంటో ఇన్వెంట్ చేయన్నాడు. ఇంత పెద్ద మహానగరంలో పెద్ద పెద్ద ఇంజనీర్లకు సైతం అంతుపట్టని సమస్యలు నేను తీర్చాను. అయినా ఏదో లోటు. ఈ సంపు జీవితంలో సంపంగి పువ్వులా నువ్వు వికసించే వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అద్దరిపోయింది సార్ అసలు. అండ్ నాకు తెలిసి ఇంకా కొన్ని ఉన్నాయి కదా, కానీ దానికంటే ముందు మా మనో గారు చాలా అర్జెంటుగా చాలా సీరియస్గా వచ్చారు. మనో గారు ఏం జరిగింది సార్? సంపు మాటల్లోని వంపు దగ్గరగా వినాలని వచ్చా. లేలే, నేను ఇంకా మనో గారు ఒక మంచి సాంగ్ వేస్తే దానికి సంపు గారు డాన్స్ చేస్తారేమో అనుకున్నాను నేను కదా. ఏమంటారు సార్? డెఫినెట్. సారు పాట, మీరు ఆట. అన్నగారు పక్కనుంటే ఏమైనా చేయొచ్చు. బాలయ్య పాటకి సంపు ఆట. తప్పకుండా. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ. మరొక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్వర్. థ్యాంక్ యూ సంపూర్ణేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.